నమస్కారం. నా పేరు మాన నరసింహుడు. తరతరాల అనుభవ వైద్యం. ఇప్పుడు చెప్పడం చిట్కా ఏందంటే, చాలా మందికి కంటి చూపుతో ఇబ్బంది పడుతుంటారు. చిన్న పిల్లోడు సంవత్సరం పిల్లోడి నుండి 100 ఏళ్ల ముసలోని వరకి కళ్ళద్దాలు పెట్టుకొని తిరుగుతుంటారు. కంటి చూపులో నరాల గురించి ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది నరాలతోటి కంటి చూపు పోతుంది. కొంతమందికి రేయి చీకటొస్తుంది. కొంతమందికి కండ్లు మందమైపోయి లోపల గుడ్ల మీద మచ్చలొచ్చి, పొరలొచ్చి, చాలామంది షుగర్ పేషెంట్లకు కూడా కంటి చూపు తక్కువైపోయి ఆపరేషన్ చేపించి అద్దాలేసుకొని ఇబ్బందులు పడుతుంటారు. ఎందుకంటే కొంతమందికి వంటుతాయి, కొంతమందికి వంటదు, కొంతమందికి జరుగుతుంది, కొంతమంది జరగదు. ఈ ఆయుర్వేదంలో మంచి మూలికలు కంటి చూపు కోసం బాగా పనిచేసేటివి పూర్వీకుల కాలం కూరలలో పప్పులు కానీ, సాంబార్లు కానీ, మటన్లు కానీ, చికెన్లు కానీ ఆ పౌడర్ వేసుకొని పూర్వీకులు వండుకొని తినేవాళ్ళు. ఇది తెల్ల ఊడుగా, నల్ల ఊడుగా చెట్టు. ఇది తెల్ల ఊడుగా, నల్ల ఊడుగా. ఈ చెట్టు కింద తెల్ల ఊడుగా, నల్ల ఊడుగా అంటే నీళ్లు పెడితే కూడా నీళ్ళు పైకి వచ్చి పొంగి బాగా మన డబల్ అయిపోతాయి. ఈ చెట్టు కింద ఏం పెట్టాం కానీ చల్లగా అయస్కాంతం లెక్క మంచిగా పనిచేస్తాయి. ఈ 2 చెట్లు తెల్లవుడుగ నల్లుడుగ చెట్లు ఏర్లు ఆకులు సన్న సన్న ముక్కలు చేసి ఆ చూర్ణాన్ని పొడి చేసి ముక్కలు చేసి అవన్నీ పచ్చిదాలని అల్లము మిరియాలు శొంఠి జీలకర్ర 4 రకాలు 100 గ్రాములు వేసి 4 లీటర్ల నీళ్ళు పోసి బాగా పలపల ఉడుకుతుంటే దాంట్లో ఈ మూలికలు తెల్లుడుగ నల్లుడుగ ఆకులు ఏర్లు వేసి ఉడకబెట్టి అది ఉడికిన తర్వాత అవి తీసి నీడలు ఆరబెట్టి చూర్ణం తయారు చేసుకోవాలి. ఈ చూర్ణం అనేది చిన్నపిల్లల నుండి 100 ఏళ్ళ వరకు, చిన్నపిల్లలకైతే చెంచకాడ, మధ్యవర్తులకైతే హాఫ్ చెంచా, పెద్దోళ్ళకైతే చెంచా తీసుకోవాలి. ఈ చూర్ణం అనేది 3 నెలలకు ఒకసారి 1 నెల వాడితే కంటి చూపు కోసము నరాలు వీక్ కావు, రేచీకటి రాదు, తలలో బరువు ఉండదు, మనిషికి తల నింటి రక్తశుద్ధి బాగవుతుంది, కంటి చూపు 100 శాతంగా 1000 శాతంగా 1,00,00,000 శాతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ వైద్యం పూర్వీకులు వాడేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, ఎవరైనా కానీ అద్దాలు, ఆపరేషన్లు, కళ్ళల్లో గ్లాసులు వేయించుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే పూర్వీకుల వైద్యం తెలియదు కాబట్టి, చెప్పతోళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆ వైద్యం అంతరించిపోతుంది. ఈ వైద్యం అంతరియకుండా అన్నిటికీ మన మనిషికి కళ్ళు చాలా ఇంపార్టెంట్. కళ్ళు లేకుంటే వాళ్ళ జీవితం అంతా ఎంతో ఇబ్బంది పడాలి. కళ్ళుంటే అన్ని రకాల కాలు చేతులు పని చేసుకుంటాం, పనిపాటకు పోతాం, 10 రూపాయలు సంపాదించుకుంటాం, 10 రూపాయలు పని చేసుకుంటాం, కడుపు నింపుకుంటాం. కళ్ళు లేకుంటే పెళ్ళాం పని చేయాలన్నా, కొడుకులు పని చేయాలన్నా, ఎవడన్నా పని చేయాలన్నా, పట్టకపోవాలన్నా చాలా బాధపడుతుంటారు. అందుకోసం కంటి చూపు పోయిన వాళ్ళకి రాదు. కంటి చూపు పోకుండా ముందు జాగ్రత్త కోసం ఈ చూర్ణం వాడుకుంటే నెలలో 1 నెల వాడితే 4 నెలల వరకు ఇబ్బంది ఉండదు. సంవత్సరంలో 3 నెలలు వాడుకోవాలి ఈ చూర్ణాన్ని. ఇది హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీరు కావాలంటే ల్యాబ్లో చెక్ చేసుకోవచ్చు. కంటి చూపుకి తెల్ల ఊడుగా నల్ల ఊడుగా చాలా పెద్ద పనిచేస్తుంది. ఈ వైద్యం ఆదివాసి గిరిజన వాళ్ళు వాడతారు. చలికాలం తయారు చేసుకొని ఒక డబ్బుల బొంగులో పెట్టుకొని బొంగులో మందు పెడితే ఎన్నేళ్ళున్నా చెడిపోదు. ఎందుకంటే బొంగు పాచానం కాదు, సిల్వర్ కానీ రాగి కానీ రకరకాల కెమికల్తో లోపల మందు చెడిపోతుంది, చిలుము వస్తుంది. ఒక బొంగు కానీ ఒక కుండ కానీ, ఒక కుండలు పెట్టిన మందు చెడిపోదు, ఒక బొంగులో పెట్టిన మందు చెడిపోదు. బొంగులో మందు తయారు చేసి బొంగులో పెట్టి దాన్ని డిబ్బేసి భూములు వాస్తే ఒక 10 సంవత్సరాలకు పెరుకు బొంగు అట్టనే ఉంటుంది, మందు అట్టనే ఉంటుంది. బొంగుని అన్ని రకాల కట్టెలను తింటే చెదులు తింటుంది, కానీ బొంగు నార ఎన్నో రకాల పూరలు ఉంటుంది కానీ తినదు. కాబట్టి ఈ వైద్యం ఆదివాసి గిరిజన వాళ్ళు తయారు చేసుకొని దాంట్లో పెట్టుకొని ఈ వైద్యం పొద్దున సాయంత్రం వాడుకునే వాళ్ళు. ఎందుకంటే అడవిలో పురుగులు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, పాములు ఉంటాయి, గడ్డి ఉంటుంది, అడవిలో రాళ్ళు రప్పలు లొయ్యలు గుంతలు అన్నీ ఉంటాయి. మాకు కాళ్ళు నడకనే, మాకు విమానం, మా సైకిల్ మోటరు అన్నీ మా కాళ్ళు నడకనే.
కాళ్ళతోటి నడచాలి, కంటితో చూసుకోవాలి, అన్ని విధాల పండ్లు పొలాలు సేకరించుకోవాలి, అన్ని రకాల కడుపు నింపుకోవాలి, కాలం గడుపుకోవాలి, వెళ్ళిపోవాలి. అందుకోసం ఈ ఆదివాసి గిరిజన వాళ్ళు వైద్యం చేసుకునే వాళ్ళు ఈరోజు ఎందుకు చెప్తానంటే చాలామంది అలసిపోతున్నారు, కొంతమందికి అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ వైద్యం కూడా మన ప్రజలకు ఉపయోగపడదాం, ప్రజలకు అందజేస్తాం. ప్రజలు కూడా అందరూ వైద్యం బాగుందని నేర్చుకొని అందరు డాక్టర్లు కూడా అడిగితే కూడా నేర్పిస్తాను. ఈ వైద్యం నేర్చుకొని అందరు బాగుండాలని మరొకసారి చెప్తూ, ఎందుకంటే కంటి చాలా పెద్ద వైద్యం అని మరొకతో చెప్తూ అందరికి నమస్కారం పెట్టుకుంటూ, హైదరాబాద్ నంబరు, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ వైద్యం అక్కడ దొరుకుతుంది, అందరికి అందజేస్తాం. తయారు చేసిన మనం కాటికి తీసుకొని మీకు అందజేస్తామని మరొకసారి చెప్పి నమస్కారం పెట్టి చిన్న తీసుకుంటాను. నమస్కారం, నా పేరు మాన నరసింహుడు, తరతరాల అనుభవ వైద్యం. ఇప్పుడు చెప్పడం చిట్కా ఏంటంటే చాలా మందికి కంటి చూపుతో ఇబ్బంది పడుతుంటారు. చిన్న పిల్లోడు సంవత్సరం పిల్లోడి నుండి 100 ఏళ్ళ ముసలోని వరకు కళ్ళద్దాలు పెట్టుకొని తిరుగుతుంటారు. కంటి చూపులో నరాల గురించి ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది నరాలతోటి కంటి చూపు పోతుంది, కొంతమందికి రేయి చీకటి వస్తుంది, కొంతమందికి కండ్లు మందమైపోయి లోపల గుడ్ల మీద మచ్చలు వచ్చి పొరలు వచ్చి, షుగర్లకు చాలామంది షుగర్ పేషెంట్లకు కూడా కంటి చూపు తక్కువైపోయి ఆపరేషన్ చేయించి అద్దాలు వేసుకొని ఇబ్బందులు పడుతుంటారు. ఎందుకంటే కొంతమందికి వంటుతాయి, కొంతమందికి వంటదు, కొంతమందికి జరుగుతుంది, కొంతమంది జరగదు. ఈ ఆయుర్వేదంలో మంచి మూలికలు కంటి చూపు కోసం బాగా పనిచేసేటివి. పూర్వీకుల కాలం కూరలలో పప్పులు కానీ, సాంబార్లు కానీ, మటన్లు కానీ, చికెన్లు కానీ ఆ పౌడర్ వేసుకొని పూర్వీకులు వండుకొని తినేవాళ్ళు. ఇది తెల్ల ఊడుగా నల్ల ఊడుగా చెట్టు. ఇది తెల్ల ఊడుగా నల్ల ఊడుగా. ఈ చెట్టు కింద తెల్ల ఊడుగా నల్ల ఊడుగా అంటే నీళ్లు పెడితే కూడా నీళ్ళు పైకి వచ్చి పొంగి బాగా మన డబల్ అయిపోతాయి. ఈ చెట్టు కింద ఏం పెట్టాం కానీ చల్లగా అయస్కాంతం లెక్క మంచిగా పనిచేస్తాయి. ఈ 2 చెట్లు తెల్లవుడుగా నల్లుడుగా చెట్లు ఏర్లు ఆకులు సన్న ముక్కలు చేసి ఆ చూర్ణాన్ని పొడి చేసి ముక్కలు చేసి అవన్నీ పచ్చిదాలని అల్లము, మిరియాలు, శొంఠి, జీలకర్ర 4 రకాలు 100 గ్రాములు వేసి 4 లీటర్ల నీళ్ళు పోసి బాగా పలపల ఉడుకుతుంటే దాంట్లో ఈ మూలికలు తెల్లుడుగా నల్లుడుగా ఆకులు ఏర్లు వేసి ఉడకబెట్టి అది ఉడికిన తర్వాత అవి తీసి నీడలు ఆరబెట్టి చూర్ణం తయారు చేసుకోవాలి. ఈ చూర్ణం అనేది చిన్నపిల్లల నుండి 100 ఏళ్ళ వరకు, చిన్నపిల్లలకైతే చెంచకాడ, మధ్యవర్తులకైతే 1/2 చెంచా, పెద్దోళ్ళకైతే చెంచా తీసుకోవాలి. ఈ చూర్ణం అనేది 3 నెలలకు ఒకసారి 1 నెల వాడితే కంటి చూపు కోసము నరాలు విగ్గావు, రేచీకటి రాదు, తలలో బరువు ఉండదు, మనిషికి తల నింటి రక్తశుద్ధి బాగవుతుంది, కంటి చూపు 100 శాతంగా 1000 శాతంగా 1 కోటి శాతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ వైద్యం పూర్వీకులు వాడేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, ఎవరైనా కానీ అద్దాలు, ఆపరేషన్లు, కళ్ళల్లో గ్లాసులు వేయించుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే పూర్వీకుల వైద్యం తెలియదు కాబట్టి, చెప్పుతోళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆ వైద్యం అంతరించిపోతుంది. ఈ వైద్యం అంతరియకుండా అన్నిటికీ మన మనిషికి కళ్ళు చాలా ఇంపార్టెంట్. కళ్ళు లేకుంటే వాళ్ళ జీవితం అంతా ఎంతో ఇబ్బంది పడాలి. కళ్ళుంటే అన్ని రకాల కాలు చేతులు పనిచేసుకుంటాం, పనిపాటకు పోతాం, 10 రూపాయలు సంపాదించుకుంటాం, 10 రూపాయలు పని చేసుకుంటాం, కడుపు నింపుకుంటాం. కళ్ళు లేకుంటే పెళ్ళాం పని చేయాలన్నా, కొడుకులు పని చేయాలన్నా, ఈ ఊడన పని చేయాలన్నా, పట్టకపోవాలన్నా చాలా బాధపడుతుంటారు. అందుకోసం కంటి చూపు పోయిన వాళ్ళకి రాదు. కంటి చూపు పోకుండా ముందు జాగ్రత్త కోసం ఈ చూర్ణం వాడుకుంటే నెలలో 1 నెల వాడితే 4 నెలల వరకు ఇబ్బంది ఉండదు. సంవత్సరంలో 3 నెలలు వాడుకోవాలి ఈ చూర్ణాన్ని. ఇది హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీరు కావాలంటే ల్యాబ్లో చెక్ చేసుకోవచ్చు. కంటి చూపుకి తెల్ల ఊడుగా నల్ల ఊడుగా చాలా పెద్ద పనిచేస్తుంది. ఈ వైద్యం ఆదివాసి గిరిజన వాళ్ళు వాడతారు. చలికాలం తయారు చేసుకొని ఒక డబ్బుల బొంగులో పెట్టుకొని బొంగుల మందు పెడితే ఎన్నెళ్ళున్నా చెడిపోదు. ఎందుకంటే బొంగు పాచానం కాదు, సిల్వర్ కానీ రాగి కానీ రకరకాల కెమికల్తో లోపల మందు చెడిపోతుంది, చిలుము వస్తుంది.
ఒక బొంగు కానీ ఒక కుండ కానీ, ఒక కుండలు పెట్టిన మందు చెడిపోదు, ఒక బొంగులో పెట్టిన మందు చెడిపోదు. బొంగులో మందు తయారు చేసి బొంగులో పెట్టి దాన్ని డిబ్బేసి భూమిలో వాస్తే ఒక 10 సంవత్సరాలకి పెరుకు బొంగు అట్టనే ఉంటుంది, మందు అట్టనే ఉంటుంది. బొంగుని అన్ని రకాల కట్టెలను తింటే చెదులు తింటుంది, కానీ బొంగు నార ఎన్నో రకాల పూరలు ఉంటుంది కానీ తినదు. కాబట్టి ఈ వైద్యం ఆదివాసి గిరిజన వాళ్ళు చేసుకొని తయారు చేసుకొని దాంట్లో పెట్టుకొని ఈ వైద్యం పొద్దున సాయంత్రం వాడుకునే వాళ్ళు. ఎందుకంటే అడవిలో పురుగులు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, పాములు ఉంటాయి, గడ్డి ఉంటుంది, అడవిలో రాళ్ళు రప్పలు లొయ్యలు గుంతలు అన్నీ ఉంటాయి. మాకు కాళ్ళు నడకనే, మాకు విమానం, మా సైకిల్ మోటరు అన్నీ మా కాళ్ళు నడకనే. కాళ్ళతోటి నడచాలి, కంటితో చూసుకోవాలి, అన్ని విధాల పండ్లు పొలాలు సేకరించుకోవాలి, అన్ని రకాల కడుపు నింపుకోవాలి, కాలం గడుపుకోవాలి, వెళ్ళిపోవాలి. అందుకోసం ఈ ఆదివాసి గిరిజన వాళ్ళు వైద్యం చేసుకునే వాళ్ళు ఈరోజు ఎందుకు చెప్తారంటే చాలామంది అలసిపోతున్నారు, కొంతమందికి అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ వైద్యం కూడా మన ప్రజలకు ఉపయోగపడదాం, ప్రజలకు అందజేస్తాం. ప్రజలు కూడా అందరూ వైద్యం బాగుందని నేర్చుకొని, అందరు డాక్టర్లు కూడా అడిగితే కూడా నేర్పిస్తాను. ఈ వైద్యం నేర్చుకొని అందరు బాగుండాలని మరొకసారి చెప్తూ, ఎందుకంటే కంటి చాలా పెద్ద వైద్యం అని మరొకతో చెప్తే అందరికి నమస్కారం పెట్టుకుంటూ, హైదరాబాద్ నంబరు, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ వైద్యం అక్కడ దొరుకుతుంది, అందరికి అందజేస్తాం. తయారు చేసిన మనం కాటికి తీసుకొని మీకు అందజేస్తామని మరొకసారి చెప్పి నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాను.